చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత. ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు నిన్న జరిగినటువంటి హై డ్రామాకి కారణం ఏంటి, ఎవరు చేస్తున్నటువంటి ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయి, కవిత గారి మీద చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత, లేదా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనక నిజంగా కవిత గారి తప్పిదం ఏ రకంగా ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత, నిన్న జరిగినటువంటి హై డ్రామాలో ఎవరి తప్పు ఎవరిది ఒప్పు, ఇద్దరు ఒకరి మీద ఒకరు తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు నిన్న ఏం జరిగింది, మనం దీన్ని ఎలా చూడాలి? సరే, నిన్న దాడి జరిగింది తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీద. ఆయన ఎమ్మెల్సీ కదా, బాచుపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ మీద ఈ జాగృతి కవిత గారి తెలంగాణ జాగృతి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం, అదేవిధంగా మల్లన్న గారి గన్మెన్ గాల్లో ఫైర్ చేయడం, ఆ ఇష్యూ మాటల తోటాలతోటి జరిగింది. అసలు ఇక్కడ ఇష్యూ ఎక్కడ వచ్చింది, తెలంగాణలో బీసీలకి రిజర్వేషన్ శాతం పెంచారు, అది నా వల్లనే అని చెప్పేసి కవిత గారు అనడం. నీకు సంబంధం ఏంటి, మీకు మాకు ఏమన్నా అంటే మేము ఇతను ఏదో బీసీ వర్గానికి ప్రతినిధిగా మీకు మాకు ఏమన్నా కంచం పొత్తు కానీ మంచం పొత్తు కానీ ఏమైనా ఉందా అని మాట్లాడాడు. అదిగో అలా మాట్లాడతాడా అని చెప్పేసి ఆ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా కవిత గారిని విమర్శించినట్టుంది, మహిళా సమాజాన్ని విమర్శించిందని చెప్పేసి వీళ్ళు దాడి చేయడం, దానికి మళ్ళీ ఈయన వివరణ ఇవ్వడం. మా తెలంగాణలో ఈ మామూలు ఒక సామెత, అది కంచం పొత్తు అంటేనేమో వివాహాలు చేయదే ఏమంటారు, భోజనాలు సహపతి భోజనాలు చేస్తూ ఉంటారు కదా, ఆ భోజనాలు చేసుకుంటారు. మంచం పొత్తు అంటే బియ్యం వండుతూ ఉంటారు, రెండూ లేవు కదా అనేటువంటి మాటలు మేము సహజంగా ఇలా మాట్లాడుకుంటాం. దానికి మరి కేసీఆర్ గారి ఫ్యామిలీ అంటే నిజమైన తెలంగాణ వ్యాధులు కాదు కదా, వాళ్ళకి వేరే విధంగా అర్థమై ఉండొచ్చు అన్నట్టుగా ఆయన వివరణ ఇవ్వడం. ఇది పెద్ద ఇష్యూ కింద ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు దీని మీద కూడా చర్చ పెట్టాలని చెప్పేసి ఒక డిమాండ్. అంటే నేనేమంటున్నానంటే కృష్ణ గారు, రాజకీయాల్లో భాష చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఏం మాట్లాడినా రాజకీయాల్లో నేను ఊరోళ్ళ భాష మాట్లాడతాను అంటే, ఇప్పుడు మేము మీరైనా నేనైనా మనంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం, అక్కడ మనం మాట్లాడే భాష వేరేగా ఉంటుంది. అవును, ఆ సరదాగా ఉంటుంది, ఆ ఫ్రెండ్స్తో మాట్లాడి వేరేగా ఉంటుంది. ఆ భాషను కూర్చొని టీవీల ముందు మాట్లాడితే విలువ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే తీన్మార్ మల్లన్న అతను ఉదాహరణలు ఏదైనా చూపించవచ్చు. అంటే ఒక జర్నలిస్ట్గా ఆయన భాష మీద పట్టుండాలి కదా. అదే భాష మీద పట్టుంటే మనం సమాజంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎమ్మెల్సీ పెద్దల సభకి అతను ఒక మెంబర్ అయినా, అటువంటిది ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు విమర్శ చేసినప్పుడు కూడా ఏదో ఊరోళ్ళ సామెతలు మాట్లాడతాను, మాకు ఈ సహజం అంటే కరెక్ట్ కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఈ తెలంగాణ జాగృతి వాళ్ళు కానీ బీసీల కోసం పోరాటం చేసింది ఏమి లేదు అంటూ మాట్లాడితే అయిపోయేది. అంటే అంత లోతుకు కూడా వెళ్తలేదండి. ఈ మధ్యకాలం చూస్తున్నాం, ఒక ఛానల్ మీద కేటీఆర్ గారిని ఏదో అన్నారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం, అంటే మీడియాల మీద దాడి చేయడం. అంటే నేను అంటే మీడియా వారు చూపించింది కరెక్టా నేను సమర్థించట్లా. ఇక్కడ ఏమైందంటే తెలంగాణలో కూడా మనుగడ గురించి పోరాటాలు, ఉనికి గురించి పోరాటాలు, రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుంది. అదేవిధంగా మల్లన్న గారికి ఈ మధ్యన పార్టీ సస్పెండ్ చేసింది కదా, అతను మాట్లాడే విధానం పార్టీ కూడా సస్పెండ్ చేసింది. అతను కూడా 2 సార్లు ఎన్నికల్లో పోటీ చేయడం, ఓడిపోవడం, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అవ్వడం, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, కాంగ్రెస్ నుంచి మళ్ళీ సస్పెన్షన్ గురవడం, అతను కూడా సంచలనాలు కోరుకుంటాడు. అతను కూడా సంచలనం. అంటే ఇక్కడ మనం ఎన్ని విషయాలు పక్కన పెడితే ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని కాకుండా అందరిలోని తప్పులు ఉన్నాయి, ఇరువురిలోని తప్పులు ఉన్నాయి. అంటే ఇద్దరు కూడా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు ఆవిడేమంటదండి, నన్ను అవమానిస్తే తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సమాజాన్ని అందరినీ అవమానించినట్టు అంటది. అంటే ఆవిడేదో తెలంగాణలో ఉన్న మహిళా సమాజానికి ఆవిడేదో ప్రత్యేక అన్నట్టుగా. అంటే ఈవిడ భోజనం చేస్తే తెలంగాణ సమాజం అంతా మహిళలందరూ భోజనం చేసినట్ట, ఈవిడ మేకప్ వేసుకుంటే తెలంగాణలో మహిళలందరూ మేకప్ వేసుకున్నట్ట కాదు కదా. అదే విధంగా ఈయన మల్లన్న గారు నా మీద దాడి చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీల మీద దాడి చేసినట్టే అంటాడు ఈయన. అంటే తెలంగాణ బీసీలకి అందరికీ ఈయన బ్రాండ్ అంబాసిడరా? అంటే గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే సార్, బీసీల కోసం నేను ఒక పార్టీని ఏర్పాటు చేయబోతున్నా అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున హడావుడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే బీసీల్లో ఏదో లబ్ధి పొందాలి బీసీల వల్ల అని ఇతను ప్రయత్నం చేస్తున్నారు, ఆవిడ కూడా అలాగే. ఏమంటే ఎక్కువ ఊహించుకుంటారండి కొంతమంది.
తమ పరిధి తమ స్థాయి ఏంటో తెలియకుండా ఏదో మీడియాలో 10 సార్లు కనపడినంత మాత్రాన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన వాళ్ళు ఏదో రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ నాయకుల కింద ఏదో ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి వాళ్ళని మెప్పించి వాళ్ళని మన ఓటింగ్ కేంద్రం దగ్గర తీసుకెళ్లి వాళ్ళతో ఓటు వేయించుకోవడం అనేది చాలా పెద్ద ప్రాసెస్. అది అందరి వల్ల అవదు. గొప్ప మాటకారి అయితే ఓట్లు వేయరు ప్రజలు. అవును, అందంగా మేకప్ అయితే ఓట్లు వేయరు, రకరకాలుగా చూస్తారు. ఈ వ్యక్తి వల్ల మనకు లాభమా నష్టమా అని చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అవకాశం ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చినంత మాత్రాన్ని నిలుపుకోరు కొంతమంది. నేను ఏమంటున్నానంటే ఈ ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ గారు కూడా అలాగే ఉండేవాడండి. ఆయన నోటి కూర్చొని మాట్లాడేసేవాడు. ఆయన ఎవరన్నా తిరిగి అంటే అదే నన్ను అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తం అన్నట్టుగానే ఇవ్వడు. అంటే ఆయన ఏదో తెలంగాణకి జాతిపతి కింద అంటే నేను ఇవన్నీ కూడా నోటుకొచ్చినట్టు వాగేయడం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాంతం వెనకాలో లేకపోతే కుల వెనకాలో మతం వెనకాల గోడల వెనకాల దాక్కోవడం. అసలు వాగడం ఎందుకు, ఆ గోడల వెనకాల దాక్కోవడం ఎందుకు? సభ్య సమాజంలో ఉన్నాం, మనం ఒక పార్టీలకి రిప్రజెంటేటివ్గా ఉన్నాం. అందులో ఆవిడ కూడా ఎంపీగా చేసింది కవిత గారు, ఎమ్మెల్సీ పెద్దల సభలోని. అదేవిధంగానే ఈయన కూడా ఎమ్మెల్సీ సభలో ఉన్నారు. కానీ రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ వ్యక్తిగత దాడులు లేకపోతే వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు అనేది తెలంగాణ సమాజం గమనించదా? తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. అంటే మీరు కొట్టుకుని మీరు ఏదో మొత్తం సమాజం మీద రుద్దడం ఏంటి? ఎగ్జాక్ట్లీ. మీ భాష ఏంటి, మీరు విధానం ఏంటి? మీ భాష సరిగా లేదని చెప్పి వాళ్ళెవరో దాడి చేయడం ఏంటి? వాళ్ళు దాడి చేశారని చెప్పి మీరు ఇది బీసీల మీద జరిగిన దాడి ఏంటి? నీ మీద దాడి చేస్తే బీసీల మీద దాడి చేసినట్ట. ఆవిడ ఏం చేశారు బీసీలకి? ఒక ఎమ్మెల్సీగా ఇన్ని రోజులుగా బీసీలకి ఏం చేసినట్టు? ఆయనకి ఆ ప్రశ్న మరి చింతపండు గారిని అడిగితే తెలుస్తుందేమో. ఎందుకంటే మాటకారి తీన్మార్ మల్లన్నగా ప్రసిద్ధిగా అతను బయటకు ఎందుకు వచ్చాడంటే అతని మాట వలన. ఒక మాటగారు కాబట్టి బయటకు వచ్చాడు. దాన్ని మాటలున్నంత మాటల మాంత్రికుడు అయితే సరిపోదు కదా. దానికంటే కూడా నీకు వచ్చిన అవకాశాన్ని నీకు పెద్దల సభకి పంపించారు. సరే, పార్టీ పంపించింది, తర్వాత సస్పెండ్ చేయడం అనేది వేరే విషయం. పెద్దల సభకి వెళ్ళినప్పుడు నీ హుందాతనం పెరగాలి, పెద్దరికం పెరగాలి, మాట్లాడే విధానం పెరగాలి. నా చిన్నప్పుడు ఇలాగే మాట్లాడేవాడిని, మా ఊళ్ళో ఇలాగే మాట్లాడుకుంటాం అంటే కుదరదు. సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజానికి మన ప్రతినిధులుగా ఉన్నప్పుడు మన భాషా విధానం అంతా మారాలి. అదేదో అంటే తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నారు సార్. ఇప్పుడు బీసీల అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నటువంటి ఈ తెలంగాణ జాగృతి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒక జర్నలిస్ట్గా ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కానివ్వండి, బీసీల కోసం ఏం చేసినట్లు అది చర్చించకుండా అదే కదా. ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ పెంచిందండి తెలంగాణ ప్రభుత్వం, దాని మీద చర్చ చేయి. ఎగ్జాక్ట్లీ. ఇంత శాతమే పెంచారు, ఇంకా ఎక్కువ పెంచితే బాగుండు. లేదు బీసీలకి ఈ రిజర్వేషన్స్ కాకుండా వేరే కూడా విధానంగా బీసీల అభివృద్ధికి చేయొచ్చు. మీ దగ్గర సలహాలు సూచనలు చేయాలంటే అది ఆ సమాజానికి మీరు ఏదైనా లబ్ధి చేయాలంటే. అది కాకుండా కేవలం ఇటువంటి బురదలు చల్లుకుంటే దానివల్ల బీసీలకి ఏమైనా కించిత్ ఉపయోగం ఉందా? ఎగ్జాక్ట్లీ. బీసీలకి కించిత్ మీ వలన, మీ దాడుల వలన, లేకపోతే మీ వ్యాఖ్యల వలన, వాద ప్రతివాదం వలన ఏదైనా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలకి ఏదైనా ఉపయోగం ఉందా? ఏమీ లేకపోగా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ అవమానపరుస్తున్నారు మీరు. ఏమని? మా సమాజంలో ఎలాగే మాట్లాడుకుంటాం, మా భాష ఏంటో ఉంటది. అదేదో ఒక రాష్ట్రాన్ని మీరు అవహేళన చేసినట్టుగా తెలంగాణ సమాజాన్ని అవమానపరుస్తున్నట్టు కదా. అద్భుతమైనటువంటి సమాజం, పోరాటతత్వం ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఇక్కడ. మీ పనికిమాల చర్యల వలన, మీ పనికిమాల విధానం, భాషా విధానం వలన అద్భుతమైనటువంటి తెలంగాణ భాష లేకపోతే తెలంగాణ ప్రజలు అవమానం పొందుతున్నారు. ఆ సమాజాన్ని మీరు అవమానపరుస్తున్నారు. మీ వల్ల లబ్ధి లేకపోగా ఇంకా నష్టపరుస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. అంటుంది తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాన్ని అవమానపరుస్తున్నారు. మీకు మీరే నిజంగా తెలంగాణ ప్రజలంతా కూడా సౌమ్యులు, పైగా ప్లస్ ఏంటంటే స్నేహానికి మారుపేరుగా ఉంటారు, మంచితనం మారుపేరుగా ఉంటారు, ఒక కట్టడిగా ఉంటారు. అవును, తెలంగాణ సమాజం, తెలంగాణ అంటే వాళ్ళకి ఒక విధమైనటువంటి ఒక సెంటిమెంట్గా ఉంటారు, అందరూ మంచి కోరుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అది కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి గురించి చేస్తున్నటువంటి వీళ్ళ ప్రయోగాలు. మా తెలంగాణలో ఇంతే అని సింపుల్గా మాట్లాడేస్తున్నారు. కాదు, తెలంగాణలో కాదు, మీలో అంతే, మీ వ్యక్తిత్వం అంతే, మీ సంస్కృతి అంతే. తెలంగాణ సంస్కృతి కాదు, తెలంగాణ సంస్కృతి ఇది కాదు, తెలంగాణ ప్రజల ఇటువంటి వ్యక్తులు కూడా కాదు. నేను ఎప్పటికైనా ఏమంటున్నానంటే మీరు ఎంత కొట్టుకోండి, ప్రజలు ఎంటర్టైన్ చేయండి, సమాజాన్ని ముడిపెట్టద్దు, మీ కులాలకు ముడిపెట్టద్దు, మీ ప్రాంతాలకు కావచ్చు, ఎలా ముడిపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు మీకేదో అన్యాయం జరిగితే వెళ్ళి అవాటని ఇక్కడ దాక్కోవద్దు. ఈ మధ్య కాలంలో రాజకీయాల్లో నిజంగా ఇది ఒక కామన్ థింగ్ అయిపోయింది. ఇది ఒక విధమైన ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా అసభ్యకరమైనటువంటి, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం,
నేను బీసీని కాబట్టి, నేను ఎస్సీని కాబట్టి, నేను దళిత బిడ్డను కాబట్టి నా మీద దాడి జరుగుతుందంటూ. అది అంటుంది పాపం భారత రాజ్యాంగ నిర్మాత మీ అంబేద్కర్ దగ్గర పేరు చెప్పుకుంటా ఉంటాం. ఆయన కులాల వారీగా ఒకలాగా, మతాల వారీగా ఒకలాగా, ప్రాంతాల వారీగా ఒకలాగా రాజ్యాంగం ఆయనేమి డ్రాఫ్టింగ్ చేయలేదు. ఆయన పుట్టిన ప్రతి బిడ్డ ఒకేలా రాశాడు. ఆయన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అందరికీ సమానంగా, దానికి ఆ పేద తేడా లేకుండా రాశాడు రాజ్యాంగం. వీళ్ళు కొత్త రాజ్యాంగాలు రాస్తున్నారు ఇప్పుడు వచ్చి. అంటే తప్పు చేసేటప్పుడు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఏమో వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళని మీరు చేసింది తప్పు అని ఎవరన్నా ప్రశ్నిస్తున్నా, టార్గెట్ చేసినా మాత్రం కులాలు గుర్తుకొస్తాయి, మతాలు గుర్తుకొస్తాయి, ప్రాంతీయ సెంటిమెంట్లు గుర్తుకొస్తాయి. ఇది ఎన్నాళ్ళు ఇటువంటి రాజకీయం? తెలంగాణ ప్రాంతాన్ని మీరు సభ్య సమాజంలో, మిగతా ప్రపంచంలో, నేనంటుంది మిగతా రాష్ట్రాల్లో అన్ని చోట్ల అవమానపరుస్తున్నారు. ఇది ఇప్పటికైనా మానుకోండి. మీకు రాజకీయంగా ఎన్ని ఉంటాయి అన్ని చేసుకోండి, విమర్శలు చేసుకోండి, విధానపరమైన విమర్శలు చేసుకోండి. మీరు పెద్దల సభలకు వెళ్ళారు, ఒక స్థాయికి వచ్చారు. అది అనుచితంగా వచ్చిందో, ఆయాచితంగా వచ్చిందో, మీ అదృష్టం బాగుండి వచ్చిందో తర్వాత సంగతి, వెళ్ళారు. కానీ ఆ స్థానానికి తగ్గట్టుగానే గౌరవమైనటువంటి భాషా విధానంతో మాట్లాడాలి తప్ప ఇటువంటి భాషలో మాట్లాడేసి ఆ గోళ్ళ వెనకాల దాక్కోవద్దని మా విజ్ఞప్తి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.